నంద్యాల జిల్లా ముచ్చిమరిలో 5వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు మైనరు బాలురు అత్యాచారం చేసి మాయం చేసిన సంఘటన వారం రోజుల తర్వాత కానీ బయటపడలేదు. ఈ విషయం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వార్తా పేపర్లో చూస్తే కానీ తెలియలేదు. వార్తా పేపర్లో చూసి ఆశ్చర్యానికి గురయ్యాడట పవన్ కళ్యాణ్ గారు. ఆ మైనర్ బాలులను స్కూల్లోనే వారికి గట్టి ట్రీట్మెంట్, పనిష్మెంట్ ఇవ్వాలి అంటూ మాట్లాడాడు. 2017లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సుగాలి ప్రీతి సంఘటనను 2019లో అధికారంలోకి వచ్చాక, జగన్ గారు అధికారంలోకి వచ్చాక అప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన సుగాలి ప్రీతి కేసుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంది? అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు కదా, అతన్ని ప్రశ్నించాలి కదా. అతన్ని ప్రశ్నించలేదు. ఆ తర్వాత 2019 తర్వాత వివిధ ప్రసంగాల్లో ఈ విషయాన్ని ఊగిపోతూ మాట్లాడాడు, మెడలు రుద్దుకుంటూ మాట్లాడాడు, జుట్టు ఎగరేసుకుంటూ మాట్లాడాడు, రోడ్లపై దొర్లుకుంటూ మాట్లాడాడు, కారు టాపులపై ఎక్కి సవారీ చేస్తూ మాట్లాడాడు. ఒక మున్సిపాలిటీ వాహనాన్ని వేసుకొని వచ్చి దానిలోని మురికి నీటిని వైసీపీ వాళ్ళ మీద చల్లుకుంటూ పోయాడు. వైసీపీ వాళ్ళని తిట్టుకుంటూ తొక్క తీస్తా, తోలు తీస్తా, ఉతికి ఆరేస్తా, బట్టలు ఇప్పి రోడ్డు మీద నడిపిస్తా అంటూ గట్టిగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏమైంది ఆ పౌరుషం? ఇప్పుడు ఏమైంది ఆ కోపం? ఇప్పుడెందుకు గొంతు మోగబోయింది? ఎందుకు గొంతులో నుంచి మాటలు రావట్లేదు లేదు బయటికి? ముచ్చుమరి సంఘటనపై ఎందుకు స్పందించలేకపోతున్నాడు? గతంలో ఊగిపోతూ మాట్లాడినట్టు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? 8 ఏళ్ల బాలికను రేపు చేసి కాలువలో పడేస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకు తన గొంతు మూగబోయింది? టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక 3 మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగాయి. కానీ ఏ అత్యాచారంపై కానీ పవన్ కళ్యాణ్ స్పందించలేదు, గట్టిగా చర్యలు తీసుకోలేదు. గతంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే ఆ అత్యాచారం చేసిన వ్యక్తికి కోర్టు ఉరిశిక్ష వేస్తే ఉరిశిక్ష వేయడం సబబు కాదు, ఒక 2 బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుంది అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తను డిప్యూటీ సీఎంగా ఉండి తన టైంలో తను అధికారంలో ఉండగా జరిగిన 3 మైనర్ బాలికల అత్యాచారం గురించి ఏ విధంగా స్పందిస్తాడు అని మనం ఆశిద్దాం. ఏ విధంగా స్పందిస్తాడు అని అనుకుందాము. వీళ్ళను కూడా ఒక 2 బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుంది అంటాడా? ఎప్పుడో 2017లో జరిగిన సుగాలి ప్రీతి కేసును జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డగొడుతూ ఎన్నికల ప్రచారంలో కూడా ఊగిపోతూ గట్టిగా మాట్లాడుతూ గొంతు చించుకుంటూ మెడలు రుద్దుకుంటూ తల ఎగరేసుకుంటూ మున్సిపాలిటీ వాహనంపై గంతులు వేసుకుంటూ మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి ఇంత దెబ్బ తగిలితే రాష్ట్రం మొత్తం ఊగిపోతుంది, సుగాలి ప్రీతి కేసును ఎందుకు పట్టించుకోలేదు అంటూ మాట్లాడాడు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. 3 మైనర్ బాలికలను రేపు చేసి చంపేస్తే ఏం చేస్తున్నాడు? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు గొంతు బయటికి రావటం లేదు? ఇదే సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగి ఉన్నట్లయితే ఈ పవన్ కళ్యాణ్ వేరేలా స్పందించేవాడు. గతంలో ఒక మీటింగ్లో చెప్తూ లా అండ్ ఆర్డర్ ఎలా అమలు చేయాలి నేను చూపిస్తా, అబ్బాయిలు అమ్మాయిలకి చూడాలి అంటే భయం పుట్టాలి, వాళ్ళకి భయం పుడుతుంది, భయం పుట్టేలా లా అండ్ ఆర్డర్ను చట్టాలను అమలు చేస్తా అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ 3 అమ్మాయిలు మైనర్ బాలికల సంఘటన గురించి అతనే పిలిచి ప్రెస్ మీట్ పెట్టాల్సిన సందర్భంలో ఎక్కడో వార్త ఏదో ఒక పేపర్లో వార్త రాస్తే ఆ వార్తను చూస్తే కానీ అతనికి తెలియలేదు మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని విషయం.
అధికారంలోకి రాకముందు ఎన్ని మాటలు మాట్లాడాడు, ఎన్ని ప్రసంగాలు చేశాడు, ఎంత ఊగిపోతూ మాట్లాడాడు. ఇప్పుడు మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే మౌనం వహిస్తున్నాడు. నోట్లో నుంచి మాట రావట్లేదు, గొంతు మోగబోయింది. మున్సిపాలిటీ బండి మూలన పడ్డది. ఎటువంటి చర్యలు తీసుకుంటాడు అనే విషయం కూడా చెప్పట్లేదు. లేకపోతే వారిని కూడా 4 దెబ్బలు కొట్టి వదిలేస్తాడా, బెస్సం దెబ్బలు కొట్టి? వేచి చూడాల్సిన అవసరం ఉంది. వేచి చూద్దాం.